రెడీ రెడీ ఓకే సార్. క్లాస్ మరో ఇంటర్నేషనల్ క్యాడలిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఆయనను మన శివగారు శాల్వతో సన్మానిస్తారు, పూలమాలతో సత్కరిస్తారు. అట్లా చూడండి సార్, ఇక్కడ నిలబడండి సార్, ఇక్కడ చూడండి. నాగేశ్వర రెడ్డి గారు పూలమాలతో అలంకరిస్తారు. అవునండి. శివశంకర్ గారు పూలమాలతో అలంకరిస్తారు. సార్ एक मिनट सर. రాజేష్ గారు ఇక్కడ చూడాలి సార్, మీరు బాగానండి, ఫోటో తీసుకుంటాం. సార్ ఇక్కడ చూడండి సార్. రావేంద్ర తొందర సార్, ఇక్కడ చూడండి. లాస్ట్ లేదు నా లేదు. ఎక్కడెక్కడో పోయినా ఏం చేస్తాను. తమ్ముడు డైలీ మందు తాగుతాం సార్, తాగకుండా మందులు ఎందుకు మైక్ పెట్టినా మైక్ పడుతుంది. బయట తెచ్చుకున్నాను, బయట మరి బయటే రాసి మా ఇది అవతల పక్కిరెడ్డి గారు ఎండిడిఎం గారు గుండె వ్యాధి గురించి పలు సూచనలు మీకు ఇవ్వడానికి సజ్జంతులవుతున్నారు. ఆయన మాట్లాడాలని కోరుతున్నాం. ఈరోజు ఇక్కడ మన గుండెగండ్ల మండలంలో ఉచిత గుండె వైద్య అండ్ కంటి వైద్య శిబిరము జరుగుతున్న వేళ మీడియా మిత్రులకు, ఇక్కడకు వచ్చేసిన ప్రజలకు, అలాగే మరి మన ఆర్ఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు మన్సూర్ అన్న గారికి, అదేవిధంగా ఇతర ఆర్ఎంపీలకు నా కృతజ్ఞతలు. నేను చక్ర హాస్పిటల్లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా కన్సల్టెంట్గా చేస్తున్నాను. అక్కడ చక్ర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టరు డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి సారు, ఆర్థోపెడిక్ సర్జన్. అక్కడ రీసెంట్గా ఒక 2 సంవత్సరాల నుంచి మంచి అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ అనేది ఉంది. అక్కడ మీకు అన్ని రకాల ఉచిత ఏంజియోగ్రామ్లు కానీ, స్టెంట్లు కానీ, ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా బైపాస్ సర్జరీ కానీ చేయబడును. అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. నర్సింగ్ కేర్ కానీ, డాక్టర్ కేర్ కానీ, ఇతర శానిటైజేషన్ పరంగా కానీ అంతా చాలా బాగుంది, నీట్గా ఉంది. సో ఎవరైనా గుండెకు సంబంధించిన వ్యాధులు ఎవరైనా ఉంటే అక్కడికి రావచ్చు. ఉచితంగా వైద్య పరీక్షలు, ఉచితంగా ఆపరేషన్లు చేయబడును.
మెయిన్ గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటంటే హార్ట్ అటాక్ వల్లనే చాలామంది సడన్గా చనిపోవడం జరుగుతుంది. హార్ట్ అటాక్లో సంబంధించిన సిమ్టమ్స్ ఏముంటాయంటే వైద్య లక్షణాలు దాని లక్షణాలు ఏముంటాయంటే ఛాతీలో నొప్పి ఏ విధంగా అంటే బరువుగా కానీ మంటగా కానీ పట్టేసినట్టు కానీ రావచ్చు. ఆయాసం ఉన్న గుండెకి సంబంధించిన సిమ్టమ్ అది కూడా ఆయాసం కూడా. తలదిరడం కానీ కాళ్ళ వాపులు కానీ గుండెదడ కానీ ఇట్లా ఏదన్నా ఉన్నా కూడా గుండెకి సంబంధించిన సిమ్టమ్స్ గుండెకి సంబంధించి చెక్ చేసుకోవాల్సింది వస్తుంది. గుండెకి సంబంధించి మనం మెయిన్ ఈసీజీ గుండె స్కాన్ ఇవి చేసుకుంటే వాటిని బట్టి మనకు గుండె ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనము యాంజియోగ్రాము స్టెంట్ అవసరమో సర్జరీ అవసరమో డిసైడ్ చేసి చెప్పగలము. సో మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే మా యొక్క చక్ర హాస్పిటల్ యొక్క వైద్య సదుపాయాలను యూజ్ చేసుకోమని మనవి చేసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన అందరికీ ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.